హలో అందరికీ ఈరోజు చేసే కర్రీ పప్పు ఆనపకాయ కర్రీ చేసామండి. చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా పప్పు ఆనపకాయ కర్రీ తిన్నారా? తినకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీరు చూసే ముందర నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాగ్ చేయండి. ఏ వీడియోలు పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఈ వీడియో చూసేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కర్రీ వేరంగా అయిపోవాలని కుక్కర్లో పెట్టాను. ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోయాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోయాను. మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. కుక్కర్లో ఫస్ట్ మీడియంలో ఉంచుకొని చేసుకోండి. కుక్కర్లో అంటే వేరంగా అయిపోద్దని నేను కుక్కర్లో పెట్టేశాను. పప్పు ఉన్న ఆనపకాయ ఉడకాలి కదా, అందుకోసమని ఇలా పెట్టాను. ఆ బాగా వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు బాగా కట్ చేసుకొని వాష్ చేసుకొని అందులో వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత పప్పు కూడా కొంచెం 2 times ఇలాగా కడుక్కొని పప్పు కూడా కందిపప్పు వేసుకోవాలి. వేసుకొని అలాగా కలుపుకొని ఒక 5 minutes వరకు అవి బాగా మగ్గిన తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ అందులోన వేసుకొని ఒక 5 minutes తర్వాత వాటర్, అందులో ఆనపకాయలోని వాటర్ ఉంటుందండి, ఆ వాటర్ అనేది బాగా ఇంకినంత వరకు బాగా ఉంచుకోవాలి. ఒక 5 minutes వరకు ఉడికినంత వరకు ఉంచుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుంది కదా కర్రీ అనేది. మీరు కూడా ట్రై చేయండి. అది బాగా ఉడుకుతుంది కదండి, అప్పుడు కొంచెము పసుపు, గరం మసాలా, కారము, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. అది బాగా మగ్గిన తర్వాత ఒక 5 minutes వరకు బాగా మగ్గిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదని కొంచెం వాటర్ ఇచ్చారు. ఆ ఆనపకాయ దగ్గర వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. అది బాగా మగ్గిన తర్వాత కుక్కర్ అనేది వేసుకొని విజిల్స్ పెట్టుకోవడమేనండి. చూడండి అంత బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా తినకపోతే చాలా బాగుంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఈ కర్రీ ఎక్కువ చేసేవారు. ఆంధ్రలో ఉన్నప్పుడు, ఇక్కడ ఉత్తరాఖండ్లో కూడా ఇవి దొరుకుతున్నాయి. అక్కడ ఉన్నప్పుడు మా అమ్మన్న ఈ పప్పున్న ఆనపకాయ ఉండేది, చాలా బాగుండేది. ఇప్పుడు నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ.